నమ్ముతారంట. అంటే ఈ దేవుడు ఈ అవతారంలో వచ్చాడు, ఈ దేవుడు ఈ అవతారంలో వచ్చాడు, ఈ దేవుడు ఈ అవతారంలో వచ్చాడు, అవతారాలు నమ్ముతారట తప్ప అసలు సృష్టికర్త నమ్మరట. వింటున్నారండి? అవతారం నమ్ముతారు, ఒక్కొక్క అవతారం నమ్ముతారు తప్ప దేవుడిని నమ్మలేరంట. కానీ దేవుడు అవతారం కాదు, అవతారాలు ఎత్తి నీ దగ్గరికి రాడు. అదో అవతారం ఇదో అవతారం ఎత్తి నీ దగ్గరికి రాడు. హల్లెలూయా. దేవుడు చాలా మంది అంటారు, నా చిన్నప్పుడు చెప్పేవారు మా ఊర్లో, ఏమని చెప్పేవారంటే దేవుడు ఎలా వస్తాడంటే ఒక అవతారం వేసుకుని, ఒక పండు ముసలోళ్ళలాగో, లేకపోతే గడ్డం వేసుకునో, ఒక అడుక్కుని వాళ్ళలాగో, లేకపోతే అలా వస్తాడు ఇలా వస్తాడని చెప్పి అలాంటి వాడికి వస్తే భోజనం పూట భోజనం పెట్టి పంపిస్తే, మంచి బట్టలు కొనిచ్చి పంపిస్తే అలాంటి వాడు పుణ్యం వస్తుంది. ఒకవేళ దేవుడే ఆ రూపంలో రావచ్చేమో మనకు తెలియదు అని చెప్పుతారు, నమ్మేవారు. అలాగా అంటే దేవుడు అలా వస్తాడు ఏదో ఒక రూపంలో, ముసలోడి రూపంలోనో, అడుక్కున్నోడి రూపంలోనో, లేకపోతే బెగ్గర్ ఏదో రూపంలో దేవుడు వస్తాడు. ఆ రూపంలో ఉన్నవాడికి పూట భోజనం పెట్టో జత బట్టలు పెట్టో పంపిస్తే పుణ్యం వస్తుంది, పరలోకం ఇస్తాడు దేవుడు అని చెప్తోళ్ళు. అలాగే చేసేటోళ్ళు కూడా, అన్నమొగలు ఎవరన్నా వస్తే తీసుకొని భోజనం పెట్టి పంపించేటోళ్ళు. హల్లెలూయా. కానీ దేవుడు అలాగే అవతారాలు ఎత్తొచ్చేవాడు కాదట. దేవుడు అలాగే అవతారాలు ఎత్తడట. ఆమేన్. కానీ క్రైస్తవ మాత్రమే సత్యమును కలిగి ఉన్న మతము. ఎందుకనగా ఈ సర్వ సృష్టిని క్రైస్తవం గురించి మాట్లాడుచున్నదని యోబు అంటూ ఉన్నాడు. ఒక చెట్టు చనిపోతే తిరిగి అది బ్రతికే నమ్మకం ఉంది. అలాగే ఒక పుష్పం వాడిపోతే అది తిరిగి వాడిపోయి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోయి అది చెట్టు మొదల్లోకి వెళ్ళిపోయి అది ఆ జీవం అంతా మొదల్లాక్కుని మరలా పైకి వెళ్ళిపోయి మరలా కొత్త పువ్వులో వస్తుందట. హల్లెలూయా. ఒక చెట్టు ఆకు కానీ పుష్పం కానీ రాలిపోతే అది మట్టిలో కలిసిపోయి ఆ మట్టిలో ఉన్న జీవం మరలా చెట్టు మొదలు లాక్కునంట మరలా జీవం ద్వారా మళ్ళీ పైకి వెళ్ళి కొత్త పువ్వులో వస్తుందట. రాలిపోయిన ఆకులు కొత్త ఆకుల్లోకి వస్తున్నాయి, రాలిపోయిన పువ్వులు కొత్త పువ్వుల్లోకి వస్తున్నాయి, చెట్లు నరికితే కొత్త చెట్లు వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. అయితే నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురని యోబు అడుగుతున్నాడు. యోబు ఒక మనిషి, ప్రఖ్యాత కలిగిన వ్యక్తి, తన యొక్క దినానికి తన ఒక తత్వవేత్త మరియు ఒక విశ్వాసి, ఎంతో జ్ఞానం గలవాడు. సాతాను అతన్ని పరీక్షించి మరి పరిశోధించుకోరాడు. మరి అటువలే క్రైస్తవులందరూ మరి విశ్వాసులు పరీక్షించబడుదురు. దేవుని యొద్దకు వచ్చి ప్రతి దేవుని కుమారుడు కూడా పరీక్షించబడాలి మరియు శిక్షించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇందాక యాకోబు పత్రికలు అదే చదివాం. యోబు మాట్లాడింది యాకోబు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. యోబు పత్రిక యాకోబు పత్రిక ఒకటే. పాత నిబంధనలో యోబు ఎలాగే ఉన్నాడో కొత్త నిబంధనలో యాకోబు కూడా అంతే ఉన్నాడు. అతను కూడా శోధన కోసం ఎక్కువ మాట్లాడుతున్నాడు, యోబు కూడా ఎక్కువ శోధన కోసం మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు ఎక్కువ పునరుద్ధరణ కోసం మాట్లాడుతూ ఉన్నాడు, యోబు కూడా ఎక్కువ పునరుద్ధరణ కోసమే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు శోధన దేవుడు శోధించినప్పుడు దానికోసం నిలబడాలి. సపోజ్ వర్షం వచ్చేసిందంటే, వర్షం వచ్చేసింది, దేవుడు శోధిస్తున్నాడు నేను సాతానుకు అప్పగించి. సాతాను ఏం చేశాడు, నీ ముంగట వర్షం పెట్టాడు. ఇప్పుడు వర్షం చూసి దేవుని ఆలయంలో వెళ్ళిందంటే నా సన్నిధిలోకి వెళ్ళి నన్ను ఆరాధిస్తారా, లేకపోతే వర్షానికి భయపడి ఇంట్లో ఆగిపోతారు అని ఒక శోధన మీ ముందు ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఒక శోధన మీ ముందు ఉంది. ఇప్పుడు దాన్ని జయించాలి అని మీలో ఉన్నదనుకోండి, దేవుని యొక్క శోధనని జయించాలి, దేవుడు నన్ను శోధించడానికి వర్షాన్ని పంపించాడు, దీన్ని ఖచ్చితంగా జయించి నేను దేవుని ఆలయానికి వెళ్ళిపోవాలి అని మీ హృదయంలో ఉందనుకోండి, దాన్ని మీరు జయిస్తారు. హల్లెలూయా. దెయ్యం ఏం చేద్ది, ఆ శోధన మేము ముంగటెట్టి, అయ్యి బాబోయ్ నువ్వు వర్షంలో తడితే జ్వరం వచ్చేది, నీకు రేపు పొద్దున హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంజక్షన్ చేయించుకోవాలి, జలుబు వచ్చారు, అయ్యి వచ్చారు, ఈ వచ్చారు అని వాడేం చేస్తాడు, ప్రకృతి సంబంధమైన కార్యాలన్నీ ముంగట పెట్టి నిన్ను మరణం వైపు తీసుకెళ్లి మరణాన్ని చూపించి భయపెడతాడు. హల్లెలూయా. అది నువ్వు జీవాన్ని చూసావనుకో, మరణాన్ని చూడకూడదు, నువ్వు జీవాన్ని చూసావనుకో, నాకు దేవుని సన్నిధిలో జీవం ఉంది, నాకు దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. ఆ యొక్క దావీదు పలుకున్నట్లుగా జనులు దేవుని ఆలయంలోకి వెళ్ళడం అని నాకు చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దావీదు దేవుని సన్నిధిలో ఆనందాన్ని వెతుక్కున్నాడు.
దేవుని సన్నిధిలో సంతోషాన్ని వెతుక్కున్నాడు, దేవుని సన్నిధిలో జీవాన్ని వెతుక్కున్నాడు. ఏమన్నాడు? మరణమైన, ఖడ్గమైన, ఏదైనా సరే దేవుని యొక్క ప్రేమ నుండి నన్ను వేరు చేసేది లేదని చెప్పి దేవుని సన్నిధిలో పరిగెట్టడానికి చూశాడు. అదే సాతాను యొక్క మరణ భయాన్ని చూసామనుకో ఏమనిపిస్తుంది? అయ్యో తడిసిపోతే జలుబు వచ్చేద్దాం, ఎందుకు వచ్చింది, వచ్చేవారు వెళ్దాం మనం అనిపిస్తుంది. అవునా కదండి? అది శోధన కాదా? మనం అనుకుంటాం అది శోధన కాదని. ప్రకృతి పరంగా అయితే వర్షం వచ్చింది మనం ఆగిపోయాం అనుకుంటాం. కాదు కాదు, దేవుడు నీ ముందు పెట్టిన శోధన. శోధకుడు నిన్ను శోధిస్తాడు. దేవుడు దెయ్యానికి అప్పగించి శోధకుడికి అప్పగించి నిన్ను దగ్గర పంపిస్తాడు. ఏదో ఒకటి పెడతాడు, డబ్బులు లేకపోవడమో లేకపోతే గొడవ తీసుకురావడమో. ఆ వారం అంతా బాగానే ఉంటారు, సరిగ్గా ఆదివారం వచ్చేటోడికి ఆదివారం పొద్దుట దెబ్బలెట్టేసుకుని గొడవ అయిపోతాయి. ఏంటది? శోధన. వారం అంతా బాగానే ఉంటారు, ఆ యొక్క ఆదివారం వచ్చేసరికి ఏదో పని తగిలింది, ఏదో అర్జెంట్ పని, ఏదో దేవుడు అక్కడ పెడతాడు. నువ్వు జయించదని రావాలా వద్దా? రావాలా వద్దండి? ఒకవేళ దురాశ నీలో పుట్టిందనుకోండి, ప్రతి మనిషి మరల కొలపబడి దురాశ నీలోకి వచ్చిందనుకోండి, అప్పుడు మరణానికి భయపడతావు, వర్షానికి భయపడతావు, చీకటి భయపడతావు, వెనక్కి తగ్గిపోతావు. అంటే ప్రతి వ్యక్తి దేవుని కుమారుడు అనబడిన వారు, దేవుని కుమార్తెలు అనబడిన వారు పరీక్షించబడాలట, శిక్షించబడాలి. అవసరమైతే శిక్ష కూడా ఎత్తాడట. అవసరమైతే ఫుల్గా జ్వరం కూడా వచ్చేది. అప్పుడు ఏం చేస్తావు? చచ్చిపోయినా. ఫుల్గా జ్వరం వచ్చినాక ఏం చేస్తావు? రాగలవు చర్చికి? ఫుల్గా రొంప చేసిన రాగలవరా చర్చికి? కానీ రావాలి, కానీ రావాలి. అదే నీ పరీక్ష, నీకు శోధన, అదే నీకు పరీక్ష. అప్పుడు దాన్ని జయించి వచ్చావు. నువ్వు ఫుల్ జ్వరంతో ఇంటికి బయలుదేరి దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు ఇక్కడ ప్రార్థించి చూడు, సగం ఆరాధైనప్పుడు నీ ఒంట్లో జ్వరం ఉండదు. హల్లెలూయా. అదే జ్వరంతో నువ్వు ఇంటికాడ పడుకున్నావు అంటే డాక్టర్ గారు సెలైన్ నెట్టిదాకా తగ్గదు. కానీ అదే జ్వరంతో నువ్వు పిలిచి దేవుని సన్నిధిలోకి వచ్చి చూడు, ఆరాధన మధ్యలో జ్వరం లేకపోతాడు, ఖచ్చితంగా జ్వరం అక్కడి నుంచి పోతుంది. ఎందుకంటే శోధన జయించి వచ్చావు. హల్లెలూయా. ఆ దేవుడు చేయలేడా? ఆయన చేయలేడండి, ఖచ్చితంగా చేస్తాడు. అని నువ్వు నమ్మాలి, నమ్మాలి. విశ్వాసం ద్వారానే కార్యాలు జరుగుతాయి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. దేవుని పరీక్ష అనేక రకాలుగా వస్తుంది. ఆర్థికంగా వస్తుంది, ఆత్మీయంగా వస్తుంది, భౌతికంగా వస్తుంది, రకరకాల మాటల ద్వారా వస్తుంది, రకరకాల భౌతిక దాడుల ద్వారా వస్తుంది, రకరకాల ఏ విధంగానైనా దయ్యం నీ దగ్గరకు వస్తుంది. కానీ దయించగలిగిన సామర్థ్యం నీలో విశ్వాసం ఉంటే జయిస్తాం, లేకపోతే భయపడి వెనక తగ్గిపోతాం. దేవుడు నన్ను మహిమ కలుగును గాక. ఎవరు వింటున్నారా? అందరూ ఆమెను చెప్పండి ఒకసారి. ఆమేన్. దేవుని ఎదుగు వచ్చే ప్రతి కుమారుడు ఏం చేయాలండి? పరీక్షించబడాలి, శిక్షించబడాలి. దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తాడు, ప్రతి సమయంలోనూ పరీక్షిస్తాడు. నీ యొక్క ఒంటరితనంలో పరీక్షిస్తాడు, నీ జీవితం ప్రతి అణువు కూడా పరీక్షిస్తాడు దేవుడు. ఎంతవరకు దేవునితో నిలబడుతున్నావు, ఎంతవరకు వాక్యంతో నిలబడుతున్నావు, ప్రతి భాగాన్ని పరీక్షిస్తాడు దేవుడు, ప్రతి అణువును పరీక్షిస్తాడు దేవుడు, ప్రతి క్షణము పరీక్షిస్తాడు దేవుడు. అయితే నువ్వు దాన్ని గుర్తించకపోతే, దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు అని గుర్తించకపోతే నువ్వు అణువు కూడా పాపంలో పడిపోతావు. అణువు కూడా దేవుని యొక్క శోధనకి నిలబడలేదు. శోధించినప్పుడు నిలబడకపోతే దేవుడు యాకోబు ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, శోధించినప్పుడు నిలబడకపోతే నువ్వేం కోల్పోతావంట? జీవ కిరీటాన్ని కోల్పోతావట. ఏం కోల్పోతావండి? జీవ కిరీటం అంటే ఏంటి? జీవ కిరీటం అనగా పరిశుద్ధాత్మ అన్నది, పరిశుద్ధాత్మ బాప్తిజమై అన్నది. అంటే నువ్వు దేవుడు శోధించినప్పుడు నిలబడకపోతే నువ్వేం కోల్పోతావు? పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని కోల్పోతావు, దేవుడిచ్చిన అభిషేకాన్ని కోల్పోతావు, పరలోక సంబంధమైన ఆస్తిని కోల్పోతావు. హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్ చిన్న శోధన మిస్ అయిపోతే నువ్వు కోల్పోయి పరలోకపు ఆస్తి అనగా పరిశుద్ధాత్మను కోల్పోతున్నావు. చిన్న వర్షమే కదా ఏంటి అని నువ్వు చిన్నగా ఆలోచిస్తావేమో, కానీ దేవుడు చిన్నదాన్నే చూస్తాడు.
చిన్నదాన్నే చూసి నీకు ఇవ్వాల్సిన పరిశుద్ధాత్మ ఆపేస్తాడు. భూమి మీద నువ్వు ఎన్నిసార్లు సంఘానికి వచ్చినా అసలైన జెన్యూన్ పరిశుద్ధాత్మని నువ్వు పొందుకోలేకపోవడం గల కారణం ఏంటంటే దేవుడు శోధించినప్పుడు నువ్వు నిలబడకపోవడమే. నీ దురాశ చేత పాపమును ఆకర్షిస్తున్నావు కానీ, నీ దురాశ చేత లోకమును ఆకర్షిస్తున్నావు కానీ, దేవుడు శోధించే శోధనలో నువ్వు నిలబడలేకపోతున్నావు. అందుచేత దేవుడి దగ్గర నువ్వు ఏదిగో పొందుకోలేకపోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పండి. చెయ్యాలి, తప్పదు. ఓకే, యోబు ఒక ప్రశ్నకు జవాబు దొరికింది. ఇప్పుడు రెండో ప్రశ్న జవాబు వెతుక్కుంటున్నాడు. ఏమని వెతుకుతున్నాడంటే, ఫస్ట్ ఏమన్నాడు, భూమి మీద ప్రతి వాటిని చూసాడు, అన్నిటికీ పునరుద్ధానం ఉంది, మనిషికి పునరుద్ధానం లేదు, అసలు ఎందుకు చచ్చిపోతున్నాడు అన్నాడు. చూశాడు. ఎందుకు చచ్చిపోతున్నాడండి? ఎందుకు చచ్చిపోతున్నాడు? పాపమును బట్టి. పాపం ఎలా చేస్తున్నాడు? దురాశపడి. వింటున్నారండి? మనిషి పాపం ఎలా చేస్తున్నాడు? దురాశ. చెప్పాను, చాలా విషయాలు చెప్పాను మీకు. తనకున్న ఆస్తి సరిపోక, తనకున్న పరిస్థితి సరిపోక, ఉన్న దాంట్లోనే సర్ది పెట్టుకోలేక, లేని దానికోసం ఆశించి పాపం చేస్తున్నాడు. హల్లెలూయా. లేనిది ఆశించి దానికోసం పాపం చేసి దురాశ పరిపక్వమై పాపమును కంటుంది. మనిషి ఎలా చచ్చిపోతున్నాడు? దురాశ చేత పాపము పరిపక్వమై మరణమును తెచ్చుకుంటున్నాడు. యోబుకు అర్థమైంది. ఇప్పుడు యోబు మరణాన్ని ఏ విధంగా తెచ్చుకున్నాడంటే, లోపలికి ఎలాగొచ్చిందంటే, అవ్వ దురాశ పడి ఆదామును పక్కనెట్టి సాతాను దగ్గరికి వెళ్ళి దురాశతో మరణాన్ని తెచ్చుకుంది. హల్లెలూయా. ప్రతి మనిషి అలాగే దురాశపడి దురాశ దుఃఖానికి చీటైపోతున్నాడు, మరణాన్ని తెచ్చుకుంటున్నాడు. ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. అయితే అసలు ఈ మరణము లోపలికి వస్తుంది కాబట్టి, అసలు ఈ మరణము పోయే మార్గం ఏదైనా ఉందా? అసలు ఈ మరణాన్ని తీసేసే మార్గం ఏదైనా ఉందా? మనిషికి మరణం ఎప్పుడు పోతుంది? మనిషి ఎప్పుడు స్థిరంగా జీవిస్తాడు అని వెతుకుతున్నాడు. ఎవరండి? యోబు. వెతుకుతున్నాడు. మరణాన్ని జయించే మార్గం ఏది? భూమి మీద ప్రతి వ్యక్తి కూడా వెతుకుతాడండి. వెతుకుతున్నాడు. అలాగా మహర్షి అని ఒక వ్యక్తి, వేమన మహర్షి ఆయన ఏం చేశాడంటే, మరణాన్ని జయించే మార్గం ఏదైనా ఉందని చెప్పేసి అతను ఏం చేశాడంటే, హిమాలయాల్లోకి వెళ్ళిపోయి ఆయన ఏం చేశాడంటే, చేసి తపస్సు చేసి తిరిగి ఆయన ఏం చెప్పాడు తెచ్చింది, వచ్చి ఎన్ని తపస్సులు చేసి అన్నాడు, పుట్టినవాడు గిట్టగా తప్పదన్నాడు. మరణం తప్పదు, దిగంబరిగానే వచ్చాము, దిగంబరిగానే వెళ్ళిపోతామన్నాడు. మీరు పుస్తకాల మీద చదవండి. వేమన అనే ఒక మహర్షి ప్రతి బుక్ మీద మోకాల్లో తలక ఎట్టుకుని దిగంబరిగా బట్టలు లేకుండా కూర్చుంటాడు ఆ వ్యక్తి. ఎందుకంటే మనం ఎన్ని సంపాదించినా, ఎన్ని తత్వజ్ఞానాలు వాడినా, ఎన్ని పరిస్థితులు గుండా మనం వెళ్ళినా, గడించినా, పాలరాతి పైన పొర్లినా, పూరి గుడిసెల్లో బ్రతికినా, ఎన్ని చేసినా కానీ చివరికి దిగంబరిగానే మనిషి వచ్చాడు, దిగంబరిగానే వెళ్ళిపోతాడు. ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు. మరి మనిషి తీసుకెళ్ళి ఎక్కడికి ఏం తీసుకెళ్తాడు? మనిషి ఎలాగెళ్తాడు? ఏం తీసుకెళ్తాడు? అసలు దిగంబరిగా వచ్చిన అయితే దిగంబరిగానే వెళ్ళిపోతాడు అనే ఫుల్ స్టాప్ పెట్టేసాడు. కానీ యోబు ఇక్కడ వెతుకుతున్నాడు. ఏమని వెతుకుతున్నాడంటే, అసలు చచ్చిపోయిన వ్యక్తి మనిషి బ్రతుకుతాడా? అసలు బ్రతకడానికి ఏదైనా మార్గం ఉందా? వింటున్నారండి? కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలి. మీ హృదయాల్లో చాలా మీకు అవసరమైన మాటలు. ఇప్పుడు మీరు పట్టించుకోకపోయినా ఖచ్చితంగా నా మాటలు మీకు కష్ట సమయాల్లో గుర్తొస్తాయి. మీ బాధన పడుతున్నప్పుడు, వ్యాధన పడుతున్నప్పుడు, కష్ట సమయాల్లో, దుఃఖ సమయాల్లో ఖచ్చితంగా ఈ నా మాటలు మీకు ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఏమని? హల్లెలూయా. ఎందుకంటే రోగం వచ్చిన ప్రతి వ్యక్తి అంటే మంచం మీద పడిపోయి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూసి అనుకుంటాడంట, అతనిలా నేను ఎప్పుడు తిరుగుతాను, నా జ్వరం ఎప్పుడు తగ్గుతుందో, నా క్యాన్సర్ ఎప్పుడు తగ్గుతుందో, నా షుగర్ ఎప్పుడు తగ్గుతుందో, నా కాలు ఎప్పుడు బాగుపడుతుందో, నా గుండె చెప్పు ఎప్పుడు బాగుపడుతుందో, నా ఊపిరితిత్తులు ఎప్పుడు బాగుపడతాయో, నా కాలేయం ఎప్పుడు బాగుపడుతుందో.
ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని చూసి నీరసంగా ఉన్న వ్యక్తి ప్రతి వ్యక్తి బాధపడతాడట. నేను ఎప్పుడు అలా బాధపడదు, ఎప్పుడు అలా తిరుగుతాను, ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. షుగర్ వచ్చిన వాళ్ళు చూడండి, అన్ని చప్పడిగా తింటారు, అన్ని చెప్పకుండా తింటారు, తీగా ఉన్న తినలేరు. వాళ్ళు అనుకుంటారట షుగర్ తగ్గిపోతే బాగున్నాం, తీపి తింటున్నాను. ఆ పక్కింటి ఆవిడ బిర్యానీ తింటుంటాం, మటన్ బిర్యానీ తింటుంటే ఇవి నోరు ఊరిపోతుంది, తింటాకి అవకాశం లేదు. తిన్నదనుకో వెంటనే షుగర్ పెరిగిపోద్ది, 4 వెళ్ళిపోద్ది, వెంటనే బెట్ట పడిపోద్ది, భయం. అన్ని చెప్పగా తినాలి, మసాలా లేని తినాలి అనుకుంటుందంటే షుగర్ వచ్చిన వ్యక్తి అనుకుంటుందంట, అయ్యో నాకు ఈ షుగర్ వచ్చింది, లేకపోతే మటన్ బిర్యానీ నేను పుష్కలంగా మంచి బలంగా తిందినే, తగ్గిపోతే బాగుంది తిందిని అనుకుంటుందండి. హల్లెలూయా. చాలా మంది తినేస్తారు, తినేసిన మటన్ ఎక్కేస్తారు. హల్లెలూయా. అంటే ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ఇప్పుడు యోబు ఆలోచిస్తున్నాడు, చచ్చిపోయిన మనిషి బ్రతకడానికి ఆధారం ఏదైనా ఉందా, బ్రతకడానికి ఏదైనా ఆధారం ఉందా అని చూస్తుండగా అతను ప్రకృతి అంతా చూస్తూ వెతుకుతూ ఉండగా అతను తలుక్కున ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనం ఏంటంటే, చూడండి ఒకసారి మనం చూద్దాం. ఆ దర్శనం ఏంటంటే, అతను ఒక నీతిమంతుని యొక్క రాకడను అతను చూశాడట. తను ఒక పాపి అని అతను గ్రహించాడట. ఆ కారణం చేతనే మరణించిన పిదప మనిషి తిరిగి లేవలేకపోవచ్చున్నాడని గ్రహించాడట. అందువలన తన కోసం మాట్లాడుటకు ఏమీ లేకపోయింది, పుష్పములు ఏమీ లేదు అని అతడు ఎరిగి ఉన్నాడు. అవి దేవుని ఉద్దేశం కొరకు ఇక్కడ వచ్చాయి, అవి దేవుని ఉద్దేశం నెరవేరుస్తున్నాయి గనుకనే అవి మరణించి రాలిపోయి తిరిగి వచ్చుతున్నాయి. మానవుడు పాపం చేసినందున అతడు తన సృష్టికర్త సమ్ముకున్నందు నిలిచుటకు అవకాశమే లేకపోయాను. ఆ కారణం చేతనే తన కోసం నీతిమంతుని రాకను చూచుటకు అతడు దేవుని చేత అనుమతించబడేను. ఆ నీతిమంతుడు ఒకేసారి తన చేతులను పాపి పైన అలాగే దేవుని పైన పరిశుద్ధులకు దేవుని మీదను ఉంచగలిగెను. వారధిగా మార్గం ఏర్పాటు చేసెను. ఆ నీతిమంతుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మరణాన్ని జీవముగా మార్చడానికి, మనిషి యొక్క మరణాన్ని తీసివేయడానికి, మరణమనే కారణముంటే మనిషిలో లేకుండా చేయడానికి భూమి మీదకి ఒక దేవుని కుమారుడు రావడం దర్శనంలో యోబు చూశాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది మాట అండి? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పువ్వులు ఒక ఉద్దేశం కొరకు ఉన్నాయి, చెట్లు ఒక ఉద్దేశం కొరకు ఉన్నాయి, నదులు ఒక ఉద్దేశం కొరకు ఉన్నాయి. ప్రతిదీ కూడా వాటి ఉద్దేశాలు నెరవేరుస్తూ ఉన్నాయి. కనుకనే అవికి పునరుద్ధానం ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అర్థమైందండి? ప్రతి వాటికి ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశాన్ని అవి నెరవేరుస్తున్నాయి. కనుకనే అవికి పునరుద్ధానం చెందుతూ ఉన్నాయి. అందుకనే దేవుడు అట్లా పునరుద్ధానం ఇస్తా ఉన్నాడు. అయితే మనిషికి ఎందుకు చచ్చిపోతున్నాడంటే, పాపము చేత చచ్చిపోయి అతను దేవుని సముఖముందు నిలిచడం కూడా కనీసం అవకాశం లేకుండా పోయింది. ఎవరిని గుర్తించుకున్నారా? మీ యొక్క పాపము చేత కనీసము దేవుణ్ణి చూడలేనంత గుడ్డితనముతో చీకటిలోనికి వెళ్ళి భయంకరమైన కార్యాల చేత కనీసము దేవుని యొక్క సన్నిధిలో నిలవలేనంత స్థితిలో మనిషి వెళ్ళిపోయాడు. మనిషి దేవుడికి దూరం అవడం గల కారణం ఏంటండి? అందరూ చెప్పాలి. మనిషి దూరం అవడం గల కారణం ఏంటి? దేవునికి పాపం. పాపమే దేవుణ్ణి నిన్ను వేరు చేసింది. పాపమే దేవుని సన్నిధిలోకి వెళ్ళి నిన్ను దేవుణ్ణి చూడలేనంత గుడ్డితనము తీసుకెళ్ళిపోయింది. పాపమే నిన్ను రోగాలు తీసుకొస్తుంది, పాపమే నీకు మరణం తీసుకొస్తుంది, పాపమే నిన్ను భయంకరమైన భ్రష్టుడిగా మార్చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు పాపాన్ని జయించే మార్గం ఏదంటే, మరణాన్ని జయించే మార్గం ఏదంటే దేవుని కుమారుడు భూమిపైకి రావడం. హల్లెలూయా. ప్రభువు యేసుక్రీస్తు భూమిపైకి రావడం. దేవుడు భూమిపైకి ఎప్పుడైతే వచ్చాడో ఇప్పుడు మరణం ఏం చేస్తుందంట? ఇప్పుడు యోబు ఎప్పుడైతే ఆ యొక్క మరణానికి మార్గం అనుకున్నాడో
ఆ మరణాన్ని మార్చలేదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నేరుగా భూమి మీదకి రావడం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నేరుగా భూమిపైకి వచ్చి ఎప్పుడైతే రక్తం కారుస్తాడో, ప్రాణం పెడతాడో, ఆ భూమిని విమోచిస్తాడో, ఆ పునరుద్ధానం అక్కడ జరుగుతుందో అక్కడ మరణం అనేది జీవంగా మారిపోతుంది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మొదటి పునరుద్ధానంలో యేసుక్రీస్తు భూమిపైకి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి శిలువలో చనిపోయి సమాధి చేయబడి ఎప్పుడైతే 3వ దినం వచ్చిందో మరణం ఏం చేసిందంటే అక్కడ జీవంగా మారిపోయింది. హల్లెలూయా. మొట్టమొదటిగా మరణాన్ని జీవంగా మార్చింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. స్వయంగా సమాధిలోకి వెళ్ళి ఆ మరణాన్ని బద్దలు కొట్టి ఆ యొక్క మరణం అనే రాయిని పక్కగా నెట్టి ఆయన పునరుద్ధారుడు అయిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ హృదయం అనే శరీరంలోనికి ఎప్పుడైతే ప్రభువుని యేసుక్రీస్తు యొక్క రాకడ జరుగుతుందో నీ హృదయం అనే జీవము, నీ హృదయం అనే ఆ గర్భంలోనికి ఆ ప్రభువుని యేసుక్రీస్తు యొక్క ఆత్మీయ రాకడ ఎప్పుడైతే 2వ రాకడగా నీ హృదయంలోకి వస్తా ఉందో నీ హృదయంలో ఉన్న మరణము ఏమవుతుందండి? జీవంగా మారుతుంది. అంటే మీరు జీవించు ప్రాణులుగా మారాలంటే, మీరు నిజమైన క్రైస్తవులుగా మారాలంటే, నిజమైన పునరుద్ధానానికి సాక్షులుగా ఉండాలంటే ప్రభు అని యేసుక్రీస్తు మొదటి పునరుద్ధానంలో ఎలాగైతే ఆ మట్టిలో నుంచి పైకి వచ్చాడో ఇప్పుడు ప్రభు అని యేసుక్రీస్తు నీ శరీరం అనే మట్టిలో నుంచి పైకి రావాలి. ఆమేన్. హల్లెలూయా. దీనికి సాక్షి, మొదటి పునరుద్ధానానికి సాక్షి ఎవరంటే యోబు అయితే, ఆ దర్శనం చూడడానికి 2వ పునరుద్ధానానికి సాక్షులుగా మీరు నిలబడాలి. హల్లెలూయా. దీనికి నేను కొన్ని లేఖనాలు ఇస్తాను. ఇవన్నీ కూడా మనం కొన్ని చూసుకుని ఈ యొక్క యోబు చూసిన దర్శనం వలె మీరు కూడా ఆ దర్శనాన్ని పొందుకొని, హల్లెలూయా, మీరు కూడా దర్శనాన్ని పొందుకొని ఆ జీవాన్ని పొందుకొని మీరు ఎప్పుడైతే నిలబడతారో అప్పుడు మీ హృదయంలో ఆ యొక్క నిజమైన పునరుద్ధానం జరుగుతుంది. హల్లెలూయా. మానవుని మీద పరిశుద్ధులకు దేవుని మీదను ఉంచగలిగాను, వారధిగా మార్గం ఏర్పాటు చేశాను. ఆ నీతిమంతుడు ఎవరో కాదు కానీ దేవుని కుమారుడే ఆత్మ ప్రవర్తన మీద ఉన్నప్పుడు అతడి లాగు కేక వేశాను, నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయినను తరువాత శరీరంతో నేను దేవుని చూసేదను, నా మట్టుకు నేనే చూసేదను, మరెవరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూసేదను అన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు యోబులా పలుకుతున్నాడు. ఆ దర్శనం ఎప్పుడైతే చూశాడో, ఆ పరిశుద్ధిని ఎప్పుడైతే చూశాడో, ఆ యొక్క దేవుని కుమారుడి యొక్క రాకని ఎప్పుడైతే చూశాడో వెంటనే పలుకుతున్నాడు. ఏమనంటే, నా విమోచకుడు సజీవుడు, నా చర్మము చీకిపోయినను తరువాత నా చర్మము మట్టిలో కలిసిపోయినను, నా చర్మము పురుగులు తినేసినను, నేను నా శరీరముతో వేరొక శరీరముతో నా ప్రభువును చూస్తానంటున్నాడు. హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు. ఆ చర్మాల పురుగులు తినేసినాయి. వాళ్ళందరూ కూడా ఏమైపోయారు కూడా ఎవరు తెలియదు. అవునండి. రేపు నువ్వు నేను కూడా చనిపోవచ్చు, మట్టిలో కలిసిపోతాం, మన దేహాలు కూడా పురుగులు తినేయచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే యోబు ద్వారా, చచ్చిపోయిన తర్వాత చర్మము ఈ శరీరము పురుగులు తినేసినా కానీ దేవుణ్ణి చూడడానికి దేవుడు ప్రత్యేకంగా మన కోసం ఒక శరీరాన్ని ఏర్పాటు చేశాడంట. ఆమేన్. హల్లెలూయా. ఆహా, ఈరోజు మనం ఎంత కృప పొందుకుని ఉన్నామండి. ఎంత దేవుని యొక్క దయను పొందుకుంటే, ఎంత దేవుని యొక్క దీవెన పొందుకుంటే, చనిపోయిన శరీరం పురుగు తినేసిన ఈ మట్టిలో కలిసిపోయిన దేవుణ్ణి చూడడానికి దేవుడు మనకు ఒక స్పెసిఫిక్ గా ఒక మంచి అద్భుతమైన శరీరాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడట. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి, ఒకసారి గట్టిగా బలాలి. హల్లెలూయా. మీరు నమ్ముతారా? దేవుడు మీకు ఒక శరీరం ఏర్పాటు చేశాడని, అద్భుతమైన శరీరం.
ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోయినా కానీ దేవుడు నీ కొరకు ఒక మంచి అద్భుతమైన శరీరం దేవుడిని తయారు చేశాడు. హల్లెలూయా. చదువుదామా? ఏంట శరీరం ఒక్కసారి మనం చూద్దాం. రెండవ తిమోతి కొరింథీ పత్రిక, నేను 2 మాటలు చదివి నేను ముగిస్తాను. వచ్చే వారం మీద కంటిన్యూ చేస్తాను. రేపు అద్భుతమైన మెసేజ్ వచ్చే వారం మీద ఉండబోతుంది. నేను ఇంకా ముందుకు వెళ్ళాలి. చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడబోతా ఉన్నాడు. కొంచెం మీరు గ్రహించాలి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి. 2వ కొరింథీ 5వ అధ్యాయం మొదటి నుంచి. మీరు వింటూ గ్రహిస్తూ ఈ మాట చదవాలి. మీరు ఎప్పుడు చెప్పాలి. మీ హృదయాలతో మీరే సాక్ష్యం ఇవ్వాలి. నేను చచ్చిపోయినా మాకు భయం లేదు. నా కొరకు దేవుడు ఒక శరీరాన్ని తయారు చేశాడు. నా కొరకు దేవుడు ఒక శరీరాన్ని సృష్టించాడు. హల్లెలూయా. ధైర్యంగా చెప్తారు. నువ్వు ఎందుకు క్రైస్తవుడు అయ్యావయ్యా నేను ఎవరైనా అడిగారనుకో, దేనికోసం? బిర్యానీ ప్యాకెట్ ఇస్తాడనా? దేనికోసం? ఇల్లు ఇస్తాడనా? దేనికోసం? ఆశీర్వదిస్తాడనా? దేనికోసం? దేవుడు నాకు కష్టాలు వచ్చాయి, నేను కష్టాలన్నీ తీరిపోతాయని దేవుడు నమ్ముకున్నానండి. దేవుడు నాకు రోగం వచ్చిందండి, రోగం తీసేస్తాడని దేవుడు నమ్ముకున్నానండి. లేకపోతే అదండి ఇదండి అని చాలా మంది అనేక విషయాలు చెప్తారు. అవునా కదండి? దేవుడు నమ్ముకోవాలంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక కారణం ఉంటుంది. హల్లెలూయా. అయితే అసలు నువ్వెందుకు దేవుడు నమ్ముతున్నావు? ఈ అంత్యకాల వర్తమానం నమ్మే విశ్వాసి అసలు వర్తమానాన్ని ఎందుకు నమ్ముతున్నాడు? దేవుడిని ఎందుకు నమ్ముతున్నాడు? ఇప్పుడు నేను మీకు చెప్పబోతా ఉన్నాను. ఈ కంచికాల వర్తమానం, ఏలియా యొక్క వర్తమానం ఎందుకు మీరు నమ్ముతున్నారంటే, చూడండి 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నాతో పాటు మీరు అందరూ కూడా చెప్పండి. భూమి మీద, అందరూ చెప్పాలి. నేను చెప్పిన తర్వాత అందరూ చెప్పాలి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద మన గుడారము అంటే ఈ శరీరము అనగా ఈ నివాసము శిథిలమైపోయినను అంటే చచ్చిపోయి కుళ్ళిపోయి శరీరం అంతా ఈ మట్టిలో కలిసిపోయి అదంతా పురుగులతో తినివేయబడిన చీకిపోయిన యోబు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి. ఏమన్నాడు యోబు? ఈ శరీరము శిథిలమైపోయి చీకిపోయి మట్టిలో కలిసిపోయినా గాని నా కొరకు దేవుని చేత కట్టబడిన ఒక నివాసము లో నేను దేవుని చూస్తానన్నాడు. ఇక్కడ అపోస్తుడైన పౌలు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏమనంటే భూమి మీద ఈ గుడారం, ఈ శరీరము నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదిను నిత్యమైన నివాసము మనకున్నదని, పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఆర్ యు బిలీవ్? మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. అది చేతులతో చేయబడినది కాదు. ఇప్పుడు ఈ మట్టి శరీరం చేతులతో చేశాడు దేవుడు. మట్టిని తీసుకుని ఈ బొమ్మ ఎలాగైతే ఉందో ఆ బొమ్మ ప్రకారం ఒక మట్టిని తీసుకుని ఏదైతే తోటలో చేశాడు. అవునా కదండి? మట్టిని తీసుకుని ఒక బొమ్మను చేశాడు. ఆ బొమ్మలో ఆత్మ సంబంధమైన శరీరాన్ని పెట్టాడు. పెట్టి ఆయన ఏం చేశాడంటే ఊపిరి ఊదాడు, ప్రాణం ఊదాడు. హల్లెలూయా. ఈ యొక్క శరీరం చేతులతో చేసింది, దేవుడు చేతులతో చేశాడు దీన్ని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు గారు, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదయు నిత్యమేదునైన నివాసం అంటే దేవుడి నోటులో నుంచి పలకబడిన మాట ద్వారా, స్పోకెన్ వర్డ్ పాట ద్వారా ఉనికిలోకి వచ్చిన శరీరం, గుడారం, దానినే మనం ఏమంటున్నామంటే థియోపని శరీరము. ఏం శరీరం అండి అది? వాక్య శరీరం అంటారు తెలుగులో. హిబ్రూలో థియోపని అంటారు దాన్ని. హిబ్రూలో థియో అంటే దేవుడు,
ఫని అంటే శరీరం అని అర్థం. అంటే థియోఫనీ శరీరము అనే వాక్య శరీరము అనగా దేవుని చేత కట్టబడినది నిశ్చయమైన నివాసం అన్నమాట. అది దేవుడి చేతులతో చేయలేదు. ఎలా చేశాడండి? అది దేవుని యొక్క పలకబడిన మాట ద్వారా చేశాడనమాట. ఇక్కడ రత్నరాజు గారు ఉన్నారు, ఆయన మట్టి శరీరం ఉంది, అది చచ్చిపోతే మట్టిలో కలిసిపోతుంది. కానీ దేవుడి చేత నోటుతో పలకబడిన నిజమైన వాస్తవమైన రత్నరాజు ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. నిజమైన రత్నరాజు దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఇది డూప్లికేట్, ఒక ఛాయ. ఇది కొంతకాలం దీనికి నియమించాడు దేవుడు, టైం పెట్టాడు. ఇంతకాలం బ్రతకాలి, ఇంతకాలం పుట్టాలి, ఇంతకాలం టైం అని పెట్టాడు దానికి. ఆ టైంలో అది పుడుతుంది, ఆ టైం అంతా బ్రతుకుతుంది, చచ్చిపోతుంది. ఆ శరీరాన్ని తీసుకెళ్ళి మట్టికెట్టాలి, అది పురుగులు పట్టేసి తినేస్తుంది. శరీరము తర్వాత ఏమైపోతుందో కూడా తెలియదు. కానీ వాస్తవమైన నిజమైన రత్నరాజు అది నిత్యమైన నివాసము. అది చనిపోతా మరణం లేదు దానికి, దానికి చావే లేదు దానికి, దానికి గుండెపోటు లేదు దానికి, దానికి హార్ట్ అటాక్ లేదు దానికి, ఏమీ లేని ఒక నిజమైన వాస్తవమైన దేవుని చేత కట్టబడిన శరీరము దేవుని దగ్గర ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీకు స్పెసిఫిక్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క శరీరము దేవుని దగ్గర ఉన్నదని ఎంతమందికి నమ్మకం కలుగుతుంది ఈ వాక్యం ద్వారా? అంటే మీకు మరణం లేదు. హల్లెలూయా. నీకు శరీరం ఉన్నదంటే నీకు మరణం లేదు. నువ్వు జస్ట్ ఏం చేస్తున్నావంటే ఒక సట్ట తీసి ఇంకొక సట్ట వేసుకున్నట్లుగా ఈ శరీరం మార్చి ఈ ఆత్మ ఇంకో శరీరంలో వెళ్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నీకు మరణం లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? నీకు మరణం లేదన్న సంగతి బైబిల్ ప్రూవ్ చేస్తుంది. ఏమని ప్రూవ్ చేస్తుందంటే నీకు ఇంకొక శరీరం ఉంది. ఇంకొక వాక్యం చూద్దాం, చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. చెప్తున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అంటే ఆయన మాట్లాడుతున్న దేనికోసం అంటే బలియు అర్పణ నేను కోరలేదు కానీ నాకొక శరీరాన్ని అమర్చితివి అంటున్నాడు. హల్లెలూయా. ఏ శరీరం అది? చేతుల చేత కట్టబడినది కాక, హల్లెలూయా, నిత్యమైన నివాసం అది. ఆ థియోఫనీ శరీరం దేవుడు ప్రతి వ్యక్తికి ఏర్పాటు చేశాడు. ప్రతి వ్యక్తికి శరీరం ఉంది. నువ్వు చర్చికి ఎందుకు రావాలంటే ఈ శరీరాన్ని పొందుకోవడానికి. నువ్వు ఆరాధన ఎందుకు చేయాలంటే ఈ శరీరాన్ని పొందుకోవడానికి. నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలంటే ఈ శరీరాన్ని పొందుకోవడానికి. హల్లెలూయా. ఎందుకు ఆ శరీరాన్ని పొందుకుంటావంటే ఆ శరీరం నువ్వు పొందుకున్న మరుక్షణమే మరణం నుంచి వేరవుతున్నావు. హల్లెలూయా. నీకు మరణం లేదు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఇది మరణము లేని జీవాన్ని పొందుకోవాలంటే నీవు దేవుని చేత అమర్చబడిన శరీరాన్ని పొందుకోవాలి. ఇప్పుడు ప్రవక్తలందరూ దానికోసం వెతికారు, పరిశుద్ధులందరూ దానికోసం వెతికారు. బైబిల్లో వాళ్ళు ఎందుకు ఎక్కారంటే, బైబిల్లో ఎందుకు విశ్వాసంగా బ్రతికారంటే కరువైనా, ఖడ్గమైనా, వ్యాధైనా, దుఃఖమైనా ఏదైనా సరే త్రోసివేసి దాన్ని అన్నిటినీ అణిచివేసి ఎందుకోసం? క్రీస్తు కోసం శ్రమ అనుభవించారంటే ఈ శరీరాన్ని పొందుకోవడం. ఆమేన్, హల్లెలూయా. మరొక వాక్యం చదువుదామా? మరొక వాక్యం చదువుదాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11 17
10వ వచనం చూద్దాం. అంగీకరించను ఇక్కడ అబ్రహాము శోధించబడి దేన్ని బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడండి? ఏమండి? అబ్రహాము శోధించబడి దేన్ని బట్టి బలి అర్పించాడు ఇస్సాకుని? విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా. ఏ విశ్వాసం? దేని మీద అతను విశ్వాసం పెట్టాడు? ఏమండి వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. దేని మీద అతను విశ్వాసం పెట్టాడు? ఎప్పుడైతే పరలోక దర్శనం చూశాడో, పరలోకం తెరవబడి విశ్వాసం తెరవబడిందో, విశ్వాసం ద్వారా దేన్ని నమ్మాడంటే అతను పునాదులు గల పట్టణం వైపు చూశాడు. ఏదో పునాదులు గల పట్టణం ఏదంటే అదే వాక్యం యొక్క దేహమైనది. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసాన్ని అబ్రహాము ఎప్పుడైతే చూశాడో విశ్వాసం అంతా దాని మీద పెట్టి ఇంకెన్నడూ కూడా అతను మరులు కలపకుండా, ఎన్నడూ కూడా అతను వెనక్కి తగ్గకుండా అతను ఎంతసేపు విశ్వాసాన్ని బట్టి దేన్ని చూశాడంటే ఆఖరికి కొడుకులు దేవుడు బలిమ్మన్నా సరే బలివ్వడానికి తీసుకెళ్ళిపోయాడు. దేనికోసం? కొడుకైనా లెక్కలేదు నాకు, దేన్నైనా లెక్కలేదు నాకు విశ్వాసం కావాలి, నాకు శరీరం కావాలి. ఎందుకంటే అది మరణం లేని జీవితం. దాన్ని పొందుకుంటే నేను యుగయుగాలు దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటాను. నాకు మరణం లేదు, దుఃఖం లేదు, వ్యాధులు లేవు, గుండెపోటులు లేవు, శోధన లేదు, ఏమి లేని నిత్యమైన సమాధానము కలిగిన నిత్యమైన శరీరము దేవుని దగ్గర నాకు ఉంది. దానిలో నేను స్థిరంగా నిరంతరం కూడా జీవిస్తాను. హల్లెలూయా. ఆ మరణం లేని జీవితాన్ని నేను పొందుకోవాలంటే నేను ఖచ్చితంగా దేవుని యొక్క శోధనమును నేను నిలబడాలని చెప్పి విశ్వాసము ద్వారా, విశ్వాసం తీయోపని మీద పెట్టి, వాక్య శరీరం పెట్టి కొడుకును కూడా బలి ఇవ్వడానికి లెక్క చేయకుండా బలి ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, చదవండి. ఎలాగే దేని బట్టి ఆశీర్వదించాడండి? విశ్వాసాన్ని బట్టి, యోబుని బట్టి, వాక్య శరీరాన్ని బట్టి అతను ఏం చేశాడంటే యాకోబుని యాకోబుని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. ఏసేపు తనకు అవసాన కాలం సమర్పించిన విశ్వాసం బట్టి ఇజ్రాయేల్ కుమారుల నీతి నిర్గమను గూర్చి ప్రవశించి తన శల్యమును గూర్చి ఆయనకు ఆజ్ఞాపించాను. మోషే పుట్టినప్పుడు అతడు తల్లిదండ్రులు ఆ శిశువును సుందరుడైనట్టు చూసి విశ్వాసము బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. తల్లిదండ్రులు కూడా విశ్వాసాన్ని బట్టి రాజు ఇచ్చే ఆజ్ఞలు కూడా లక్ష్యలేదు. ఆ కుమారుని దాచిపెట్టించారు, మోషేని దాచిపెట్టించారు. అక్కడ చాలా భయంకరమైన ఆజ్ఞలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కనుక మనం గవర్నమెంట్ అలాగ ఆజ్ఞాపించిందంటే నిలబడగలుగుతారా? విశ్వాసం ఉంటే నిలబడగలుగుతాం. హల్లెలూయా. విశ్వాసం ఉన్నప్పుడు మనం చెయ్యాలి ఏదైనా చేస్తే. విశ్వాసం బట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగిప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనంత గొప్ప భాగ్యమని. చూడండి, అతను ధనాన్ని కోరుకోలేదు. అతను అంటే ఐగిప్తు దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు. ఫరో చచ్చిపోతే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరో తెలుసండి? మోషేనే. అతనికి చుడిదిరిగా ఇసనగారులు ఇద్దరికి ఆ యొక్క మంచి వ్యక్తులు ఉన్నారు, పనిచేసేటోళ్ళు. స్నానం చేస్తే కనీసం టవలెట్ తుడుచుకోక్కర్లేదు, పక్కన ఉన్న తుడిచేస్తారు. ఆ సట్ట తొడిగి, సూటు తొడిగి, ఆ ఎక్కడున్న పనులు చేసేస్తారు. అవన్నీ అన్నం కూడా తినక్కర్లేదు. ఆ పక్కనున్న ఆ చిలికత్తులు చక్కగా అన్నం తినిపించేస్తారు. అంత భోగ భాగ్యాలు అనుభవించే స్థితి మోసేకుంది. ఐగిప్తుల స్త్రీలు 4 మంది ఉన్నారు అనుభవించడానికి. చాలా రకాల పరిస్థితులు అతనికి ఉన్నాయి. భోగ భాగ్యాలు, సౌకర్యాలు అన్ని కూడా మోసేకున్నాయి. శక్తివంచన శక్తి కలిగి ఉన్నాడు. గవర్నమెంట్ అతని చేతిలో ఉంది, పాపులారిటీ అతని చేతిలో ఉంది, మంచి ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి. ప్రైమ్ మినిస్టర్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అంటాడు మోషే. అలాంటి వ్యక్తి
అతని యొక్క స్థానాన్ని కోల్పోయి ఆ ఇజ్రాయేలుతో వచ్చి ఓ టవల్ కట్టుకుని అడుక్కుని వాళ్ళగా ఓ చెంచు చుట్టూ వేసుకుని వాళ్ళతో పాటు ఇటకలు తొక్కుతున్నాడు. ఇలాగా ఇటకలు అడుగు తొక్కుతున్నాడు, మట్టి చేసుకుని ఆ మట్టిలో తొలుతూ అతను కూడా ఇజ్రాయేలు వలె నిందను అనుభవిస్తూ ఎంత భయంకరమైన శోధన అతను అనుభవిస్తున్నాడంటే దేనికోసం? అతను ఫ్లైట్ ఎక్కాలంటే ఎక్కలేడా? మంచి మంచి రెస్టారెంట్లోకి వెళ్ళి భోజనం చేయలేడా? అక్కడ భోగభాగ్యాలు సుఖభోగాలు అనుభవించే స్థితులు లేవా? బంగారం ఈ మొత్తం ఎక్కడ నాది అంటే మొత్తం దేశం అంతా అతందే, డబ్బు అంతా అతందే. ఏ పదవి మొత్తం అన్ని పదవులు అతని కింద ఉన్నాయి. జలసా చేయలేని తేలిడా? సంపాదించుకుని పిత్తర్ల గూడు కట్టుకోవాలని గూడు కట్టుకోలేడా? ఏమండి చేయలేడా? తను ఎందుకు అలా అతను వచ్చి ఆ పేడ తొక్కుంటున్నాడు, ఆడుసు తొక్కుంటున్నాడు, ఇజ్రాయేల్తో శిక్ష అనుభవిస్తూ ఆ పని ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ఎందుకు చేస్తున్నాడు తెలుసండి? ఎందుకంత తగ్గిపోయాడు తెలుసా? ఎందుకంత తగ్గించుకున్నాడు తెలుసా? నేనేంటి, నా స్టాట్యూ ఏంటి, నా యొక్క బలర్జీలు ఏంటి, నేనేంటి, నేను వెళ్తా మట్టి తొక్కడం ఏంటి అనుకున్నాడు అనుకోండి, వేరే ఉంటుంది పరిస్థితి. హల్లెలూయా. కానీ మోషే విశ్వాసమును బట్టి తియోపని చూశాడు కాబట్టి నేను తియోపని పొందుకోవాలంటే సమస్తం విడిచిపెట్టాలి, సమస్త సుఖాలు విడిచిపెట్టాలి, సమస్త రాజభోగాలు విడిచిపెట్టాలి, సమస్త గౌరవ ప్రతిష్టలు విడిచిపెట్టాలి, సమస్తము లోక సంబంధమైన కార్యములన్నీ విడిచిపెడితేనే కానీ నేను ఆ తియోపని పొందుకోవడానికి అర్హుడను అవును. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నువ్వు గర్వాన్ని విడిచిపెట్టట్లేదంటే, నీ పాపాన్ని విడిచిపెట్టట్లేదంటే, నీ యొక్క కామాన్ని విడిచిపెట్టట్లేదంటే, నీ యొక్క భయంకరమైన గర్వాన్ని, ఆ యొక్క భయంకరమైన కార్యాలని, తలపిరుచుతనాన్ని నువ్వు విడిచిపెట్టట్లేదంటే కారణం ఏంటి తెలుసా? నువ్వు చూడవలసింది ఇంకా చూడలేదు. మోషే వలన చూడలే, అబ్రహాము వలన చూడలే, యేసేపు వలన చూడలే. ఆ ప్రవర్తన చూసింది ఏదో నువ్వు చూడలేదు కాబట్టి ఈ రోజు నువ్వు తలబిరుచుతనంతో భయంకరమైన గర్విష్టిగా ముందుకు వెళ్ళిపోతున్నావు. కానీ నీవు చూడవలసిన స్థితిలో చూస్తే మోషే తగ్గించుకున్నట్లుగానే నువ్వు కూడా తగ్గించుకుంటావు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైన మాట అండి? చదవండమ్మా. అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానము యందు ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పండి. దేని మీద దృష్టి పెట్టాడండి? దేని మీద దృష్టి పెట్టాడు? అతను ప్రతిఫలముగా కలగబో బహుమానము, నీ జీవ కిరీటము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, తియోపని యొక్క శరీరము అతను ప్రతిఫలముగా దేవుని దగ్గర నుంచి కోరుతున్నాడు. కాబట్టి ప్రతి సుఖాన్ని పక్కనెట్టేసి, ప్రతి ఒక్క అవిశ్వాసాన్ని పక్కనెట్టేసి, ప్రతి ఒక్క లోక ప్రతిష్టను పక్కన పెట్టేసి దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించడానికి అతను ఇష్టపడతా ఉంటాడు. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని నేను ఎందుకు ప్రేమిస్తున్నానంటే, అందుకే నేను ఇష్టపడుతున్నానండి. ఈ యొక్క వాక్యాన్ని నేను ఎందుకు ఇష్టపడుతున్నానంటే, దేవుని యొక్క నిజమైన దివ్యమైన ఆ శరీరము, దేవుని చేత కట్టబడిన ఆ ఇల్లు, ఆ శరీరము దేవుని దగ్గర మనకు ఉందండి. హల్లెలూయా. సమస్తమును కోల్పోయినా పర్లేదు కానీ, నా జీవితంలో ఏది కోల్పోయినా నష్టపోయినా పర్లేదు కానీ నాకు ఇది కావాలి. హల్లెలూయా. నాకు ఈ జీవకిరణం కావాలి. అందుకే పౌలు అంటున్నాడు, నేను విశ్వాసంలో పరుగు తుదముట్టించాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసం ద్వారా కడముట్టించాను, నా ప్రభు నా కొరకు జీవ కిరీటము దాచించాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాం మొదలుకొని కొత్త నిబంధన ప్రకటన గ్రంథం రాసిన యోహాను వరకు
దేనికోసం ఎదురు చూశారంటే, దేనికోసం వాళ్ళు ప్రాకులాడారంటే, దేనికోసం వారు పరిగెత్తారంటే, దేనికోసం వాళ్ళు దేవుడిని వెంబడించారంటే, దేవుడి కోసం వాళ్ళు చర్చకు వచ్చారంటే, దేవుడి కోసం వాళ్ళు ఆరాధన చేశారంటే, దేనికోసం వాళ్ళు స్తుతించారంటే, దేవుడి కోసం ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా అని దేవుని సన్నిధిలో ఎక్సైట్మెంట్ తో వాళ్ళు నిలబడ్డారంటే, దేనికోసం అండి? అందరూ చెప్పాలి హల్లెలూయా. ఆకలే చెప్తుంది, అందరికి నీరసం వచ్చేసింది. హల్లెలూయా. దేనికోసం వెంబడించారండి వాళ్ళు? థియోఫనీ అనే దేవుని యొక్క వాక్య శరీరం కోసం. ఈరోజు డినామినేషన్ సంఘాలు దేనికోసం, అసలైన దానికోసం చెప్పకుండా దేనికోసం ప్రోగులాడుతున్నారంటే, భౌతిక సంబంధమైన వాటి కోసం ప్రోగులాడుతుంటే, ఈ కాలంలో దేవుని యొక్క ప్రవర్త వచ్చి దేనికోసం ప్రోగులాడాలో, దేనికోసం మనం వెతకాలో, దేవుని కోసం దేనికోసం మనం ఆరాధన చెయ్యాలో, దేవుని కోసం దేనికోసం మనం సంఘానికి వెళ్ళాలో దేవుని యొక్క ఆత్మ ద్వారా ఏలియా ప్రవర్త బయలుపరుస్తా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఈరోజు మనం దేవుని సంఘానికి ఎందుకు వెళ్ళాలంటే, నిజమైన పునరుద్ధరణ పొందుకోవడానికి. అవునండి హల్లెలూయా. దేన్ని పొందుకోవాలండి? నిజమైన పునరుద్ధరణ పొందుకోవాలి. నిజమైన పునరుద్ధరణ మనం పొందుకోవాలంటే మన జీవితాల్లో పాపాన్ని జయించాలి. పాపాన్ని జయించాలంటే పాపమును జయించే దురాశ, దురాశను జయించాలి. దురాశను జయించేది ఏమిటంటే విశ్వాసమై ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. ఏమన్నా ఎంతమందికి అర్థమైంది? లాస్ట్గా మీ యొక్క పాయింట్లు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. పాపం చేయించేది ఏంటంటే దురాశ. ఏంటండి? దురాశ పాపం చేకూరుస్తుంది. ఈ పాపము మరణం తీసుకొస్తుంది. హల్లెలూయా. అయితే ఈ యొక్క మూడిటిని జయించేది ఏంటంటే విశ్వాసం. హల్లెలూయా. ఈ యొక్క దురాశను, పాపాన్ని, మరణాన్ని జయించేది ఏంటంటే విశ్వాసం. ఇప్పుడు విశ్వాసము ఎప్పుడైతే మన జీవితాల్లోకి వస్తుందో అప్పుడు మనం ఆ మూడినే జయిస్తాం. అయితే విశ్వాసం మన జీవితాల్లోకి ఎలాగొస్తుందంటే, ఆ విశ్వాసము పునరుద్ధానం ద్వారా మన జీవితాలకు వస్తుంది. ఆ పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మన యొక్క శరీరంలోకి వచ్చినప్పుడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా పరిశుద్ధాత్మగా నీ యొక్క హృదయంలోనికి వచ్చినప్పుడు నీవు ఏమవుతున్నావండి? పునరుద్ధరించబడతా ఉన్నాం. పునరుద్ధానం ఎలా జరుగుతుందండి? పునరుద్ధానం ఎలా జరుగుతుంది? నువ్వు పునరుద్ధానం జరగాలంటే, నీ జీవితంలో విశ్వాసం రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలో రావాలి. నీ జీవితంలోకి ఎప్పుడైతే యేసుక్రీస్తు వస్తాడో అప్పుడే నీ హృదయంలో పునరుద్ధానం జరుగుతుంది. అప్పుడు నువ్వు పాపాన్ని జయిస్తావు, దురాశను జయిస్తావు, మరణాన్ని జయిస్తావు, నీ హృదయంలో క్రీస్తు జీవిస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? క్రీస్తు మీలో జీవించాలంటే క్రీస్తు మీలోకి రావాలి. అది ఎలా వస్తున్నాడంటే పునరుద్ధానం ద్వారా. పునరుద్ధానం ద్వారా క్రీస్తు నీలోకి వచ్చినప్పుడే నీలో ఈ పాపాన్ని, మరణాన్ని, దురాశను జయిస్తావు. ఇది
మన జీవితంలో ఖచ్చితంగా యేసుక్రీస్తు వచ్చి నీ జీవితంలో అడుగు పెట్టినప్పుడు మాత్రమే నీకు పునరుద్ధరణ జరుగుతుంది. యేసుక్రీస్తు ఎలా వస్తున్నాడు, ఏ విధంగా నీ జీవితంలోకి వస్తా ఉన్నాడు, అసలు రావాల్సిన అవసరం ఏముంది, నువ్వు ఎలా జయిస్తున్నావు అన్నది మనమందరం కూడా వచ్చే వారం ఈ యొక్క లేఖనాలన్నీ పరిశీలించి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా పునరుద్ధరణ మన జీవితంలో జరగాలి. ఏమైనా హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతున్నారు నా జీవితంలో పునరుద్ధరణ జరగాలి, నా జీవితంలో పునరుద్ధరణ జరగాలి అని ఎప్పుడైతే మీ హృదయంలో బలమైన దాహము కోరిక కలుగుతుందంటే ఖచ్చితంగా దేవుడిచ్చిన కృప అది. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, దేవుడు అంటండి ఆ యొక్క యోబు కంట దేవుని కుమారుని యొక్క రాకడను చూడడానికి అనుమతించాడట. హల్లెలూయా. దేవుడు అనుమతిస్తేనే గాని కుమారుడి యొక్క రాకను చూడలేదు. యోబుకి అక్కడ అనుమతించబడింది. ఈ రోజు నువ్వు దేవుని కుమారుడి యొక్క రాకను చూడగలుగుతున్నావు అంటే దేవుడు నీకు అనుమతిస్తేనే చూడగలుగుతావు. ఈ రోజు దేవుడు నీకు అనుమతించాలని ప్రార్థించండి. దేవుడు నీకు ఎప్పుడైతే అనుమతించాడో నువ్వు ఆ దర్శనాన్ని చూస్తావు. ఎప్పుడైతే ఆ పునరుద్ధానం పొందుకుంటావు ఖచ్చితంగా శరీరాన్ని పొందుకుంటావు. ఆ పాపమును, దురాశను, మరణాన్ని జయిస్తావు. దేవుని సన్నిధిలో రెండవ పునరుద్ధానానికి నిజమైన సాక్షిగా నిలబడతావు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. ప్రార్థించండి, అందరూ కూడా మోకరించండి. ఒకసారి ప్రభు యొక్క సన్నిధిలో అందరూ కూడా మోకరించాలని యేసుక్రీస్తును మనం చేస్తా ఉన్నాం. సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క సన్నిధిలో మనము ఒకసారి మోకరించి మన ప్రభువును ఆహ్వానిద్దాం. అందరూ కూడా ఆహ్వానించండి. చిన్న ప్రార్థించండి మీ హృదయాల్లో. ఇప్పటివరకు దేవుడు మీతో మాట్లాడాడు. ఇప్పుడు దేవుడుతో నువ్వు మాట్లాడాలి. దేవునికి ఒక అవకాశం ఇచ్చాడు ఈరోజు. నీ యొక్క జీవితంలో పునరుద్ధానం జరగాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు నీ జీవితంలో రావాలి. నీ జీవితంలో నిజమైన పునరుద్ధి యెరూషలేములో 2000 సంవత్సరాల క్రితం పునరుద్ధానం జరిగింది. ఇప్పుడు నీ శరీరంలో పునరుద్ధానం జరగాలి. సహోదరి సహోదరులారా, దాహం కొని ఉన్నావా, ఆశ కలిగి ఉన్నావా, నీవు దేవుని యొక్క పరిశుద్ధాత్మ కొరకు ఆశ కలిగి ఉన్నావా, దేవునికి సహాయం చేయాలని ఒకసారి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ప్రభువా సహాయం చేయండి, ప్రభువా సహాయం చేయండి. ప్రభువా నా జీవితంలో దురాశ పరిపక్వమై మరులెడుతూ దేవ పాపం చేస్తా ఉంది. పాపము మరణం తీసుకొస్తా ఉంది. నేను మరణానికి పాత్రనైపోయాను. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వాడిని అయిపోయాను. ప్రభువా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వాడిని నన్ను క్రీస్తు ద్వారా బతికిస్తా ఉన్నావు. ప్రభువా సహాయం చేయండి. ప్రభువా మీ సన్నిధిలో మొరపెడతా ఉన్నాను, ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. మీ కృప కొరకు వేడుకుంటా ఉన్నాను ప్రభువా. యేసు నీ సహాయాన్ని కోరుతున్నాను ప్రభువా. సహోదరులు మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తారా? మోకరించి ప్రార్థన చేస్తారా? దయచేసి ఎవరో కూడా కూర్చొని దయచేసి ఒక్కసారి ప్రభు కొరకు మోకరించండి. ప్రభు కొరకు ఒక్కసారి ప్రభు ఒక 5 నిమిషాలు మోకరించండి. నేను కూడా మోకరిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనందరికీ పరిశుద్ధాత్మ కావాలి. మనందరికీ పరిశుద్ధాత్మ కావాలి. మనందరి మధ్యలో పరిశుద్ధాత్మ పునరుద్ధారం చెందాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మీ కొరకు గొప్ప ద్వారం తెరిచే ఉన్నాడు. ఆయన ఈరోజు డినామినేషన్లన్నీ చచ్చుబడిపోయినాయి. సంఘాల్లో వాక్యం లేదు ఈరోజు, చర్చిలలో వాక్యం లేదు ఈరోజు. వారి వారి హోదాలు బట్టి, డబ్బులు బట్టి, వారి వారి స్థానాలు బట్టి, వారి వారి స్థితిగతులు బట్టి కొట్టుకు చచ్చిపోతా ఉన్నారు. కానీ ఈరోజు సంఘాల్లో వాక్యం లేదు. బద్దకొస్తున్నాయి. భయంకరం నిర్లక్ష్యం కలిగిన వారే, లౌకిక సంఘకాలంలో బుద్ధువారే, దేవుని వాక్యం చూడలేని
భయంకరమైన భ్రష్టాత్మక వారు బ్రతుకుతూ ఉన్నారు. వారిని చీకటి కన్ను వేసింది. అయితే నా ప్రియమైన సహోదరు సహోదరులారా, ఈ చివరి కాలంలో దేవుని యొక్క ప్రవక్త అయిన ఏలియాను పంపించి ఈరోజు నీకు నాకు పరలోకంలో కోల్పోయిన అనిత్య జీవాన్ని, ఆ వాక్య శరీరాన్ని నీకు నాకు ఇవ్వడానికి దేవుడు గొప్ప మార్గం తెరిచాడు. ఆ శరీరం మన జీవితంలోకి రావాలంటే మనలో ఉన్న దురాశలు పోవాలి, పాపం పోవాలి, మరణం పోవాలి. మరణాన్ని జయించే మార్గం ఒకటి, అది నీలో పునరుద్ధరణ జరగడం. యేసుక్రీస్తు యొక్క శరీరం నీలో జీవితంలో రావడం, అది ఒకటే మార్గమై ఉన్నది. ఈరోజు ప్రవక్త ద్వారా ఒక మార్గాన్ని, బైబిల్ యొక్క మార్గాన్ని వర్తమానం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు దాన్ని గుర్తించిన నీవు ప్రార్థించగలవా? ప్రభువా, నేను దురాశలు పోగొట్టుకోవాలి, దురాశ ద్వారా పాపం పోగొట్టుకోవాలి, ఈ పాపము శాపం వల్ల నుంచి పోయి మరణాన్ని పోగొట్టుకోవాలి. మరణాన్ని పోయి ఒకే ఒక మార్గం, మరణాన్ని జయించే ఒకే ఒక మార్గం, నాకు ఈ పని పొందుకోవడం ప్రభువా, నా శరీరాన్ని పొందుకోవడం ప్రభువా, నా అసలైన తీయపని పొందుకోవాలి ప్రభువా. ఎందుకు సహాయించండి ప్రభువా. అడుగుతారా సహోదరులారా? హృదయాలు అడుగుతారా? మౌనంగా ఉండకండి దయచేసి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నేను మీతో మాట్లాడలేదు సహోదరులారా. మీరు మనిషి మాటగా తీసుకుని మీరు అలా మౌనంగా ఉంటే రేపు తీర్పులో మీరు లెక్క చెప్పవలసి ఉంటుంది. నేను ఎంతగా అరిచినా నువ్వు మాట్లాడలేదే, నేను ఎంతగా మొత్తుకున్నా నువ్వు కనీసం ప్రార్థించలేదే అని నేను దేవుడు నిన్ను అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పుకోగలిగిన స్వామిన నీలో ఉందా? దేవుడి ముందు నిలబడగలిగిన శక్తి నీలో ఉందా? సహోదర సహోదరి, ఒకసారి ఆలోచించు. నేను మాట్లాడుతుంది నేను కాదు, ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు, ప్రభువే నిన్ను సంధిస్తున్నాడు, ప్రభువే నిన్ను క్వశ్చన్ రేట్ చేస్తున్నాడు. ఓ ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభు, నువ్వు అడగలవా? నాకు సహాయం చేయమని అడగవా? నేను దురాశ ద్వారా పాపం చేస్తున్నాను, పాపం మరణం తీసుకొస్తా ఉంది. ఈరోజు నేను ఎందుకు చచ్చిపోతున్నానంటే పాపం ద్వారానే చచ్చిపోతున్నాను ప్రభువా, పాపం ద్వారానే రోగం పోలైపోతున్నాను ప్రభువా, పాపం ద్వారానే అవిశ్వాసంతో ములుగు తేలిపోతున్నాను ప్రభువా. పాపమే నాలోకి రోగం తీసుకొస్తుంది, పాపమే నాలోకి శాపం తీసుకొస్తుంది, పాపమే నాలోనికి మరణం తీసుకొస్తుంది ప్రభువా. ఈరోజు నాకు అర్థమైంది తండ్రి, పాపం వల్ల నేను ఎంతగా దెయ్యమునకు ఎడవబడతా ఉన్నాను, పాపం వల్ల ఏ విధంగా నేను ప్రభువు నశించిపోతా ఉన్నాను, పాపం వల్ల ఏ విధంగా ప్రభువు దెయ్యమునకు దొరికిపోతా ఉన్నాను ప్రభువా. ఈరోజు నాకు అర్థమైంది తండ్రి, ప్రభువా, పాపమే నన్ను ఈ విధంగా గర్విష్ఠగా మార్చేసింది, పాపమే నన్ను కఠినమైన మనిషిగా చేసేసింది, పాపమే నన్ను ప్రభువా కఠిన చిత్తులుగా చేసేసింది ప్రభువా. పాపమే నన్ను ఈ విధంగా పాపము చేయన్నట్లుగా వాక్యములకు లోబడకుండా చేస్తుంది ప్రభువా. ఈ పాపమే వాక్యముకు లోబడకుండా చేస్తుంది, పాపమే దేవుని యొక్క సేవకు లోబడకుండా చేస్తుంది, పాపమే ప్రభువా చీకటికి లోబడేటట్టుగా చేస్తా ఉంది ప్రభువా. ఈ పాపమే నన్ను జయించనివ్వకుండా, ఈ శ్వాసం పొందుకొనివ్వకుండా, నీ ధర్మశాస్త్రమును లోబడకుండా చేస్తుంది ప్రభువా. పాపము ద్వారానే పతనమైపోతా ఉన్నాను తండ్రి, పాపము ద్వారానే రోగులైపోతున్నాను ప్రభువా, పాపము ద్వారానే సమస్య కీడులకు దూరమైంది తండ్రి. ఈ పాపాన్ని జయించడానికి, ఈ పాపాన్ని జయించడానికి పునరుద్ధరణ ఇచ్చావు తండ్రి. ఆ పునరుద్ధరణ నేను ప్రభుని యేసుక్రీస్తు మా శరీరంలోకి రావడం ద్వారా నేను జయించి పాపంలో జయిస్తా ఉన్నాం ప్రభువా, మరణాన్ని జయిస్తున్నాం తండ్రి, దురాశలను జయిస్తున్నాం ప్రభువా. ఆ పునరుద్ధరణ మాలో జరగాలి తండ్రి. ఆ నీతి సూర్యుడైన ప్రభుని యేసుక్రీస్తు నా శరీరంలోకి రావాలి ప్రభువా. నాకు సహాయించండి ప్రభువా. Please Lord, please Lord, I want the Holy Ghost Lord, I want Holy Ghost Lord, I want your grace Lord, I want your grace Lord. Please give me Lord, please give me Lord, please give me Lord. సహోదరుల అభిషేకం జరుగుతూ ఉంది. దేవుడు మీ ఎదుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. దేవుడు మిమ్మల్ని మీ హృదయాలను తడుతూ ఉన్నాడు ఆయన. నీ జీవితాన్ని తడుతూ ఉన్నాడు ఆయన. నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోగలవా? నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోగలవా? నీ చేతులెత్తి ప్రభుకు అప్పగించుకోగలుగుతారా?
నీ గుండెల మీద చేసుకుని చేయి పైకి ఎత్తి ప్రభువా నాకు విముక్తం కావాలి, నా జీవితంలో నువ్వు రావాలి ప్రభువా. ఐ వాంట్ నువ్వు చెప్పగలవా? నీ జీవితం పునరుద్ధరణ జరగాలని అడుగుతావా? నాకు సహాయం చేయండి ప్రభువా. ఈ పాపంలో జయించాలి తండ్రి, ఈ అవిశ్వాసాన్ని జయించాలి ప్రభువా, ఈ లోకాన్ని జయించాలి ప్రభువా. ఓ దుర్మార్గమైన కార్యాలు జయించాలి తండ్రి. సహాయం చేయండి తండ్రి. నా తండ్రి నాకు సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి ప్రభువా, కృప చూపించండి ప్రభువా. అయ్యో దురాశల చేత ఏడవబడి మరలు కొలపబడి ప్రభువా, పాపమునకు దురాశలకు ప్రభువా, సాతానుకు దెయ్యాలకు దొరికిపోతూ ఉన్నాడు ప్రభువా. ప్రతి క్షణము ఏదో పాపం చేస్తూ ఉన్నాడు తండ్రి, ఈ వాక్యాన్ని మీరిపోతూ ఉన్నాడు ప్రభువా. ఓ తండ్రి సహాయం చేయటం అడుగుతున్నారు సహోదరులారా. దేవుడు దిగుబడతా ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని పట్టుకుంటా ఉన్నాడు, నీ హృదయాన్ని తాకుతూ ఉన్నాడు ఆయన, నీ హృదయం దగ్గరే ఉన్నాడు ఆయన. ఓ జీసస్ ఈజ్ హియర్, నిన్ను తాకుతున్నాడు ఆయన, నీ హృదయాన్ని పట్టుకుంటా ఉన్నాడు ఆయన, నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఓ ఎంత మాత్రం నీ దగ్గర ఉన్న దేవుని కోల్పోకు, ఎంత మాత్రం నీ దగ్గర ఉన్న దేవుని పట్టుకుని వెళ్ళిపోనేవుకో, నీ హృదయంలో తీసుకో, నీ జీవితంలో తీసుకో ఆయన్ని. నా హృదయంలోకి రా ప్రభువా, నా జీవితంలోకి రా ప్రభువా, నాకు సాయం చేయ ప్రభువా, నా కఠినత్వాన్ని తీసివేయండి, నా పాపాన్ని తీసివే ప్రభువా. ఓ నా స్వార్థపూర్వకమైన జీవితాన్ని తీసివే ప్రభువా. ఓ నాకు కఠినమైన హృదయాన్ని మార్చు తండ్రి. ప్రేమ నాలో కలుగు చేయ ప్రభువా, విశ్వాసంతో ఎప్పుడు రావాలి ప్రభువా, విశ్వాసంతో బలి అర్పణ చేయాలి తండ్రి. విశ్వాసం ద్వారా ఓ దేవా తీయ పనిని వెతుక్కోవాలి తండ్రి. ఆ విశ్వాసంతో తీయ పని పొందుకోవాలి ప్రభువా, విశ్వాసం బట్టి నేను భర్తీ చేయాలి ప్రభువా. సహాయం చేయాలి తండ్రి. బయటిలో సహాయం చేయండి తండ్రి, కృప చూపించండి ప్రభు. నా పాపము చేత నీ సన్నిధిలో నిలబడడానికి యోగ్యుడత కాదు ప్రభువా. నేను అపవిత్రమైన పదవులు గలవాడిని, అపవిత్రమైన జనం మధ్యలో ఉన్నాను తండ్రి, అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉన్నాను ప్రభువా, అక్రమాలు మూట కట్టుకుంటూ ఉన్నాను ప్రభువా. నా సంచిలో అక్రమాలు ప్రభువా మూట కట్టబడి ఉన్నాయి ప్రభువా, నా సంచిలో ముద్రించబడి ఉన్నాయి ప్రభువా. నరుడు ప్రభువా పువ్వు వికసించినట్లు వికసించి వాడిపోతూ ఉన్నాడు ప్రభువా. నా జీవితం అలా ఉంది ప్రభువా, ఇంతలో కనబడంతలో మాయబెట్టి ఆవిరి లాంటి వాడిని తండ్రి, గడ్డి పరక వాటి వాడిని ప్రభువా, నేను ఏ పాటి వాడిని ప్రభువా. నీ ఉగ్రత ముందు నేను తాళలేను ప్రభువా, నీ తీర్పు ముందు నేను ఉండలేను ప్రభువా. నీ కృప కావాలి తండ్రి, నీ తీయపని కావాలి ప్రభువా, నీ జీవితం కావాలి ప్రభువా, నీ పునరుద్ధరణాలు జరగాలి తండ్రి. సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి తండ్రి. Please Lord, please Lord, please Lord, I want you Holy Ghost, I want Holy Ghost, I want Holy Ghost Lord. నా ప్రియమైన విద్యార్థులు, నీ పైన వెలుగు వేస్తూ ఉంది. దేవుడు నిన్ను తోడుతూ ఉన్నాడు, ఆయన నీ హృదయంలోకి వస్తూ ఉంది. ఆ దేవుని యొక్క ప్రసన్నత, ఆ వెలుగు, ఆ మహోన్నతమైన దైవత్వం ఈరోజు నన్ను తాకుతూ ఉంది. నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఓ నా ప్రియమైన కుమార్తె, నీ యొక్క శరీరాన్ని పొందుకుంటావా? ఓ నా ప్రియమైన దేవుని కుమారుడా, నీ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి సిద్ధపడతా ఉన్నావా? అది నీ దగ్గరే ఉంది, ఆయన హృదయం దగ్గరే ఉంది. నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఎన్నడూ దాన్ని కోల్పోవడం ప్రయత్నించుకో. ప్రభు సన్నిధి నీ దగ్గర ఉంది, దాన్ని ఎంత మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టపడకు. దేవుడు నన్ను దీవించును గాక, దేవుడు నన్ను దీవించును గాక. ఆ దేవుని యొక్క సన్నిధి మీ హృదయాన్ని తాకును గాక. హల్లెలూయా. ఓ దేవునికి స్తోత్రం. అద్భుతమైన సన్నిధి నేను కుమ్మరించినట్టు వందనములు ప్రభువా. ఈరోజు నీ పునరుద్ధానం మా జీవితంలో జరగాలని ఎదురు చూస్తున్నందుకు, ఆ పునరుద్ధానం మధ్యలో తీసుకొచ్చినందుకు వందనములు ప్రభువా. సహోదరి సహోదరు ప్రతి ఒక్కరూ దాన్ని పొందుకుంటారు గాక. ఎవరు కూడా దాన్ని కోల్పోకుండా
వారి హృదయాల్లో వారి జీవాన్ని పొందుకుందరుగాక. ఈ వాక్యం కొరకు నిజమైన సాక్షులుగా వారు ఉందరుగాక.